ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం అండి. అన్నము అందరికి ఎలాగ అవసరమో అందరికీ దేవుడు అవసరమే. అర్థమైందండి. నాకు దేవుడు అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు లేడని చాలామంది బుద్ధిహీనులు అంటా ఉంటారు. అది బుద్ధిహీనత. దేవుడు అక్కర్లేదు అనేది అది బుద్ధిహీనతతో సమానం. దేవుడు లేడు అనడము తప్పే, దేవుడు అక్కర్లేదు అనడం కూడా తప్పే. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుడా. కానీ మనిషి అన్న తర్వాత దేవుని అవసరం ఏదో ఒక సందర్భంలో పడతది. పడతదా? పడదండి? ప్రతి మనిషికి దేవుని యొక్క అవసరము ఏదో ఒక సందర్భంలో పడతది. ఆ పడ్డప్పుడే దేవుణ్ణి వెదుకుతాం. దేవునికి ప్రార్థన చేస్తాం. నీవుంటే నాకు సహాయం చేయని ఏదో ఒక ప్రార్థన ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అలా ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుని యొక్క దర్శనం వారికి కలుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తి ఉండడు. అర్థం. మనం అనుకుంటాం వీళ్ళు దేవుడిని నమ్మలేదండి, వీళ్ళకి దేవుడు తెలియదండి. దేవుడు నమ్మకపోయినా దేవుడు తెలియకపోయినా మనకు వచ్చిన కష్టాన్ని బట్టి సమస్యను బట్టి మనం ఏం చేస్తుంటామంటే దేవునికి ప్రార్థన చేస్తుంటాం. మనం సువార్త చేస్తున్నప్పుడు చాలామంది అంటారు మాకు దేవుడు అవసరం లేదని అంటారు. మాకు ఉద్యోగం ఉందండి, మాకు డబ్బులు ఉన్నాయండి, ఆరోగ్యం ఉందండి, ఇల్లు ఉందండి, పిల్లలు ఉన్నారండి, ఇక మేము దేవుడిని ఎందుకు నమ్ముకోవాలని అంటారు. మాకు ఎందుకండి దేవుడు అంటారు. దేవుడు అన్నీ ఉన్నా దేవుడు మనకు కావాలి. మనిషి లేకపోయినా దేవుడు ఉండగలడు, కానీ దేవుడు లేకపోతే మనిషికి మనుగడ లేదు. మన ఉనికికి మన మనుగడకు మనకు ఆయనే కారణభూతుడు. కాబట్టి మనము ఆయన్ని తెలుసుకోవడం, ఆయన్ని కలిగి ఉండడం మనకు మంచిది. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది 65వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. అవునా? అనేక మంది ప్రభువు నమ్ముకోవడానికి, దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తుంటారమ్మా? కానీ దేవుడికి మొర పెడతారు. కానీ దేవుని కార్యం వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఎంత మేలు చేశాడని అంటారా లేదండి? అంటారు. వాళ్ళకి తెలియకుండానే దేవుడి మీద ఒక కృతజ్ఞత భావం పుట్టుకొస్తాయి. ఈ సమస్య నుండి, ఈ పరిస్థితి నుండి దేవుడు నన్ను విడిపించాడు అని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు ప్రియమైన దేవుని ద్వారా. కాబట్టి దినాన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి అనేక మంది ప్రభువు నమ్ముకుంటున్నారు. మనమేదో సువార్త చెప్పామని, లేకపోతే దేవుడు నమ్ముకోండి అని చెప్పామని చాలామంది నమ్ముకోరు. కానీ వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి, దేవుడు వాళ్ళ ప్రార్థన వినడాన్ని బట్టి వాళ్ళు దేవుడు నమ్ముకుంటున్నారు. చాలామందికి ప్రయత్నాలు చేస్తారు, కొన్నిసార్లు అవ్వదు. అప్పుడు యేసయ్యకి ప్రార్థన చేస్తారు. యేసయ్య నీవు ఉంటే నా ప్రార్థన ఆలకించి నా ఈ సమస్య నుండి విడిపించని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి జవాబు ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు. హల్లెలూయా. యేసే దేవుడని తెలుసుకుంటూ ఉంటారు. ఇలా లోకంలో చాలామంది ప్రార్థన చేస్తారు. బైబిల్లో కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే లెక్కలేనన్ని ప్రార్థనలు చాలామంది భక్తులు చేశారు. అవునా కాండి? కానీ ఈరోజు 2 ప్రార్థనల గురించి నేను చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. 2 ప్రార్థనల గురించి చెప్తాను ప్రియమైనది. ఆ 2 ప్రార్థనలు ఈరోజు తప్పనిసరిగా మనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. నేను కాదు, నా మాటలు కాదు, నా జ్ఞానం కాదు నాయన, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనక మీరే మాట్లాడి బ్రతికించమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, లోకాన్ని ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన. కీర్తనల గ్రంథం చూడండి. 51వ కీర్తనలోనికి రండి. 51వ కీర్తన 11, 12 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 11, 12 వచనాలు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుమని ప్రార్థన చేస్తున్నాడు. 2 విషయాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకటి ప్రియమైన దేవుడా, పోగొట్టుకున్నవి పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఉన్నవి పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రార్థన చేయాలి. ఏం చెప్పాను? పోగొట్టుకున్నవి
తిరిగి పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఉన్నవి పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడు జీవితంలో ఏం పోగొట్టుకోలేదా? నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క చూస్తే చాలా పోగొట్టుకున్నాను. అర్థమవుతుందండి? మళ్ళీ తిరిగి పొందుకోలేదు. అర్థమవుతుందండి? ఒకసారి 100 రూపాయలు పోయింది, మళ్ళీ దొరకలేదు. అర్థమవుతుందండి? ఒకసారి పెళ్ళి వాచి సంవత్సరం అలా సంవత్సరంన్నర అయింది, అవునా, పోయింది. రైవాడ నుంచి దేవరాపల్లి వస్తున్నాం, రాత్రి 9 గంటలకి, అవునా, ప్రేయర్ ముగించుకుని వస్తున్నాం. ఎప్పుడో పడిపోయింది. దానికి ఒక లింకే ఉంది, 2 లింకులు లేవన్నమాట. అవునా, పడిపోయింది. నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చి మరి వాచ్ తీసినట్టు గుర్తులేదు. తెల్లవారు 9-10 గంటలకి వాచ్ ఏదని చూస్తే లేదనమాట. తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, రాత్రి వచ్చినప్పుడే అసలు వాచ్ తీయలేదు, మధ్యలో ఎక్కడో పడిపోయింది, ఇంకెందుకులే ఎదగడానికి వెళ్ళినా ఈ టైంలో ఇంకా దొరకదు. 9-10 గంటలకి అందరు మనుషులు తిరిగేస్తారు, సో దొరకదని చెప్పేసి ఇంక వదిలేసాం ప్రియమైనదేమో. ఒకసారి జీనబాళ్ళలో బాప్తీసాలు ఇచ్చాం. ఆ రోజు రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి రాలేదు, చర్చికి వచ్చాం అనమాట. ఆ రోజు నైట్ ఉండిపోయాం. శనివారం అనుకుంటుంది. ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్దామని ఉండిపోయాను. జేబులో ఉన్న డబ్బులు పడిపోయాయి. అక్కడ మీ ఏంటండి డ్యామ్ దగ్గర పడిపోయినాయి అనమాట. బాప్తీసాల దగ్గర ఇచ్చిన దగ్గర పడిపోయినాయి అనమాట. రాత్రి అయిపోయింది, ఇంకెళ్ళి ఎదగలేం. అవునా, ఉదయాన్నే చీకటి ఉన్నప్పుడే, అంటే తెల్లవారుతుండగానే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే డబ్బులు అక్కడే ఉన్నాయి. హల్లెలూయా, తెచ్చుకొని వచ్చాను, దొరికాయి. అర్థమవుతుందండి? దేవుని కృప. హల్లెలూయా. అంటే పోగొట్టుకుని కొన్నిసార్లు దొరకవు, కొన్నిసార్లు దొరుకుతూ ఉంటాయి. ప్రియమైన దేవుడు, మాది ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన ఫస్ట్ యానివర్సరీ రోజుని నేను పాస్టర్ గారు దేవరాపల్లి నుంచి ఇంటికి వచ్చాం. ఆ రోజు బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి ఏవో కొనుక్కుని ఇంటికి వస్తున్నప్పుడు పెద్ద వర్షం. ఇంటికంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ సీతంపేట వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే పెద్ద వర్షం అనమాట, కుంభ వర్షం పడుతుంది అనమాట. ఆ రోజంతా 4 గంటల నుంచి 9 గంటల వరకు వర్షం పడతానే ఉంది. నేను దేవుని స్తుతిస్తున్నాను. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఈ వర్షం పడితే ఏమైపోయి ఉండేవాళ్ళం, పెళ్ళి గందరగోళంగా అయ్యి ఉండేది. దేవా మీకు వందనాలు, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా పెద్ద వర్షం పడుతుంటే ఇంకా ట్రావెల్ చేయడానికి అవకాశం లేక పాత జైల్ రోడ్ దగ్గర ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నేను పాస్టర్ గారు ఆగామన్నమాట. క్యాస్పర్ అప్పుడు కడుపులో ఉన్నాడు పాస్టర్ గారికి. అవునా, ఒక కవర్ ఉంది, కవర్లో ఒక పోస్టర్ ఉంది. అవునా, వాడిని కడుపులో ఉన్నాడు కదా, ఒక మంచి వాక్యం ఏదో కొన్నాము, కవర్లో పెట్టామన్నమాట. ఆ తర్వాత జేబులో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ఏం చేసామంటే తడిసిపోద్దని కవర్లో పెట్టాం. కవర్లో పెట్టిన వెంటనే ఏమైందంటే అది కవర్లో నుండి కవర్ కన్నం ఉంది, పడిపోయింది. అక్కడ ఇలాంటి షట్టరే ఉంది, ఇలాగే గచ్చు ఉంది, కానీ లాక్ వేసే దగ్గరే ఇసుకలాగా ఉందన్నమాట. సో ఆ కవర్లో నుండి కరెక్ట్గా అది వెళ్ళి లాక్ పడే దగ్గర, లాక్ వేసే దగ్గర షట్టర్ వేసి ఉంది, లాక్ వేసే దగ్గర ఇసుకలాగా ఉంది. అక్కడ రాయి స్లాబ్ ఏం లేదనమాట, ఫ్లోర్ ఏం లేదు, అందులో పడిపోయింది కరెక్ట్గా సెల్లో. మనం చూసుకోలేదు. ఇంకొక 5 నిమిషాలు అయిపోతే మేము బయలుదేరి వచ్చేస్తాం. అయితే ఈలోపు మా మరదలో ఎక్కడున్నారు బావగారు, తొందరగా వచ్చేయండి భోజనానికి, మీకోసం వెయిట్ చేస్తున్నామని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను జేబులు ఎదుగుతుంటే ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు మళ్ళీ వెంటనే గుర్తొచ్చి కవర్లో పెట్టాం కదా వర్షానికి అని, కవర్లో చూస్తుంటే కవర్లో లేదు, రింగ్ మాత్రం వస్తుంది. నా జేబులో లేదు, సెల్ అదేంటి కవర్లో లేదు, రింగ్ వచ్చేసింది. రింగ్ వచ్చేస్తుంటే వెతుకుంటే దొరకట్లేదు. అప్పుడు నేను ఎందుకని కింద చూస్తే సెల్ ఫోన్ పడిపోయి షాప్ లోపల ఒక జారెడ్ లోపలికి వెళ్ళిపోయింది. అర్థమైందండి? అప్పుడు సెల్ ఫోన్ తీసి మాట్లాడి వస్తానని చెప్పాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మా మరదలు అదే టైంలో ఫోన్ చేసి ఉండకపోతే సెల్ ఫోన్ అక్కడ పడిన సంగతి తెలియదు మనకి, ఎక్కడో పడిపోయింది అనుకుని అవునా వదిలేసేవాళ్ళం. కానీ ఆ పోయింది ఆ టైంలో దొరకడం చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. చిన్న ఫోనే, ఆ రోజుల్లో నోకియా చిన్న ఫోన్లు ఉండేవి, అవునా, కీప్యాడ్ ఫోన్లు, అవునా కాండి, అదే. కానీ అప్పట్లో అది ఖరీదే, అది ఉండడమే ఎక్కువ అనమాట. కానీ దేవుని స్తుతించాం. అలా కొన్ని పోతాయి, అవునా. ఒకసారి ఏంటండి కోడాపల్లి వెళ్ళాం, నేను దేవరాజ్ పాస్టర్ గారు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాం. అది ఏరు అనమాట. ఏరు అంటే కాలువ ఉంటుంది అనమాట, అవునా. ఈ లోతు కాలువలో నీళ్ళు అనమాట, అవునా. ఎండలో నడుచుకుని వస్తున్నాం, అవునా. దేవరాపల్లి నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇద్దరు నడుచుకుని వస్తున్నప్పుడు ఏమైందంటే ఆ ఏట్లో నా కళ్ళజోడు పడిపోయింది. కళ్ళజోడు ఏం చేశానంటే మొహం కడుక్కుందని తీసి జేబులు పెట్టుకుని కిందకు వంగి ఆ యొక్క ఏంటండి నీళ్ళతో మొహం కడుక్కుని మళ్ళీ తుడుచుకుని కొంచెం దూరం ఒక 200 అడుగులు వేసేసరికి అవునా కళ్ళజోడు లేదు. ఏదిరా అంటే లేదు, ఇక్కడ తగిలించుకొని పడిపోయింది. ఎక్కడ పడిపోయింది?
నీటిలో పడిపోయింది. అవునా? అయ్యో అని చెప్పేసి నేను పాస్టర్ గారు వెతుకుతూనే ఉన్నాం. ఈలోపు ఎడ్ల బండితోటి ఒక ఆయన ఆ కాలువలో నడుచుకుంటూ వస్తున్నాడు. మురికైపోతే ఇంకా అసలు దొరకదు. కానీ చాలా కష్టపడి మొత్తం మీద వెతికితే ఆ నీళ్ళల్లో పడిపోతే అది నీళ్ళలో కలిసిపోద్ది కదా కళ్ళజోడికి, దొరకదు. కానీ దేవుని ప్రార్థన చేశాం, ప్రభువా మళ్ళీ చేయించుకోవాలంటే కష్టం, అవునా? ఇప్పుడు కళ్ళు లేకపోతే కష్టం, అవునా? అవునా? మిమ్మల్ని చూడడానికి నేను వెళ్ళిచ్చాను, అందుకే దేవుని స్తుతించాను. హల్లెలూయా, గట్టి చూద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే కళ్ళజోడు దొరికింది, దేవుని స్తుతి. కొన్ని పోతాయి, కొన్ని మళ్ళీ సంపాదించుకుని. వాచ్ పోయింది, మళ్ళీ దొరకలేదు, మళ్ళీ కొనుక్కున్నాను. మళ్ళీ ఏం చేశానండి? కొనుక్కున్నాను. డబ్బులు నష్టమే కదా అది. అలా మన పోయినవి పొందుకోలేము, పోయినవి కొన్ని పొందుకుంటాం. దావీదు ఇక్కడ ప్రియమైన దేవుడా గమనించండి, రండి ఇక్కడ రండి. చాలాసార్లు ప్రియమైన దేవుళ్ళరా మనము చాలా పోగొట్టుకుంటాం. నేను చెప్పేదండి 2023లో మీరేం పోగొట్టుకున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డబ్బులు పోగొట్టుకున్నారా? వాచ్ పోగొట్టుకున్నారా? సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేకపోతే ఇంకేమైనా పోగొట్టుకున్నారా? బైబిల్లో కొంతమంది కొన్ని పోగొట్టుకున్నారు, మరలా తిరిగి సంపాదించుకున్నారు. కొంతమంది పోగొట్టుకున్నారు, మరలా తిరిగి పొందుకోలేదు. ఆ విషయాలు కూడా మనం ధ్యానించుకుందాం. టూకీగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుడా. ఆదికాండం 14వ అధ్యాయంలో లోతు దినాల్లో లోతు తమ వస్తువులన్నీ పోగొట్టుకుంటే అబ్రహాం గారు యుద్ధము చేసి తిరిగి వాటన్నిటినీ సమకూర్చి పెట్టాడు. అది ఆదికాండం 14వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చదువుకోవచ్చు అన్నమాట. కాబట్టి దినాన పోయినవి తిరిగి సంపాదించుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రియమైన దేవుడా. దావీదు గారి దినాల్లో దావీదుకున్న ఆస్తి అంతటిని, భార్యల్ని, పిల్లల్ని, అవునా, గొర్రెల్ని, మేకల్ని, ఒంటల్ని అన్నిటిని అమాలీకులు ఎత్తుకుపోయారు. అర్థమైందండి? ఆ విషయం మనం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో చదువుకోవచ్చు. ఎత్తుకుపోయారు. 1వ వచనం నుండి 20వ వచనం వరకు చదివితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. మళ్ళీ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి తరుము, యుద్ధం చేయి, నువ్వు వాటిని తిరిగి రికవర్ చేసుకుంటావు అని చెప్తే దావీదు వెళ్ళి వాటన్నిటిని కూడా సంపాదించుకుంటాడు. హల్లెలూయా, గడ్డి హల్లెలూయా. అవునా కాదండి? అలాగూ పోయినవి పొందుకుంటాడు. ఇక్కడ దావీదు 51వ అధ్యాయంలో పాపం చేసి రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడండి? రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. అదే ప్రార్థన మనం చూసాం 12వ వచనంలో, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించు. చాలామంది పాపం చేస్తారు, అవునా? పాపం చేసి ఏం పోగొట్టుకుంటారమ్మా? రక్షణ పొందినప్పుడు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ఈరోజు మనము కూడా ఎన్నో పోగొట్టుకున్నాం, అవునా? చీకట్లో పోగొట్టుకుంటాం, నిర్లక్ష్యంగా ఉండి పోగొట్టుకుంటాం, అవునా కదండి? ఎన్నో పోగొట్టుకున్నాం, వాటిని మనం తిరిగి పొందుకోవాలి. తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం లోకాసువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూస్తే యేసుప్రభువు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా అని చెప్తున్నాడు ప్రభు. అవునకా అండి? సో ఎన్నో పోగొట్టుకున్నాం. ఆమె నిర్లక్ష్యాన్ని బట్టి పోగొట్టుకుంది, చీకటిగా ఉంది, అందుకే పోయింది. అందుకే ఆమె వెంటనే చేసిన మంచి పని ఏంటంటే, ఒకటి దీపం వెలిగించింది. ఏం చేసిందమ్మా? రెండోది ఏం చేసింది? చీపురు పట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, అవునా, నాయకుడు కేజ్రీవాల్ చీపురు పట్టుకున్నట్టు కాదు, అవునా? చీపురు దేనికి సాదృశ్యం అంటే పరిశీలనకు సాదృశ్యం. చీపురు దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. ఊడ్చి పడేస్తాడు దేవుడు ఒక్కోసారి. మనం ఏం చేస్తామమ్మా? చెత్తను ఏం చేస్తామమ్మా? ఊడుస్తామా లేకపోతే పూజిస్తామా? మెల్లిగా ఊడిస్తామా? ఊడ్చి అవతల పడ చెత్త కాబట్టి చీపురు పట్టుకోవాలి. నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ ఏం పోగొట్టుకున్నావు తిరిగి పొందుకోవాలంటే నువ్వు పరిశీలన చేసుకుంటే నువ్వు పోగొట్టుకున్నది దొరుకుతుంది. నువ్వు పరిశీలన చేసుకోకపోతే, అవునా, ఆ చెత్తలో కొట్టుకుపోద్ది. కొన్నిసార్లు చిన్న ఉంగరాలు పడిపోతాయి, అవునకా అంటే ఈజీగా దొరకవు. రోడ్డు మీద దొరుకుతాయా? దొరకవు ప్రియమైన దేవుడా. ఇదిగో ఈ సెల్ ఫోన్ ఒకసారి పోయింది, అవునా, ఇక్కడే మన కారులోంచి దిగుతున్నప్పుడు జేబులోంచి కింద పడిపోయింది. వర్షం పడతా ఉంది, అవునా. కారు ఇక్కడ వరకు తెచ్చి ఇక్కడ టకటక దిగి పైకి వచ్చి ఇంకోటి ఏదో తీసుకుని మళ్ళీ షట్టర్ వేసి మళ్ళీ కారు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే సెల్ ఫోన్ లేదు. అరవదండి, ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తట్లేదు. ఫోను బురదలో పడిపోయింది, ఇంకా లైటింగ్ వెలుగుతూనే ఉంది, వర్షం పడతానే ఉంది. మళ్ళీ నేను దొరుకుతుందని వస్తే బురదలో ఉంది, మట్టి అంతా పడిపోయింది, వర్షం పడతా ఉంది, రింగ్ అవుతుంది, పాస్టర్ గారు చేస్తా ఉన్నారు. వచ్చేసరికి ఫోన్ దొరికేసింది. హల్లెలూయా,
అర్థమైందండి. సో జాగ్రత్తగా, చిన్న విషయం అయితే, చిన్న వస్తువు అయితే ఇంకా జాగ్రత్త వెతకాలి. చాలా విషయాలు సూక్ష్మమైనవి పోగొట్టుకుంటున్నాం. అవి దొరికేంత వరకు ఏం చేయాలండి? చీపురు పెట్టి ఓడ్చాలి, చెత్త అంతా పక్కన పెట్టి వేయాలి. అప్పుడు విలువైనది మరలా దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే పోగొట్టుకున్నవి కొన్నిసార్లు పొందుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ కొన్ని పోగొట్టుకుంటే మనం వాటిని తిరిగి పొందుకోలేము. అవేంటో కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. గట్టి జన హల్లెలూయా. ప్రియమైన దేవుని గమనించండి, సంసోను దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడమ్మా? దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు సంసోనికి. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపించాలని ఒక దర్శనం ఇస్తే స్త్రీలోలుడైపోయి, అవునా, స్త్రీకి బానిస అయిపోయి, అర్థమవుతుందండి, పాపంలో పడిపోయి, అర్థమవుతుందండి, కళ్ళు పోగొట్టుకుని, దర్శనం పోగొట్టుకుని తిరగల విసిరివాడైపోయాడు. ఏమైపోయాడు? తిరగల విసిరివాడైపోయాడు. మరలా కళ్ళు ఒకసారి తీసింది మళ్ళీ వస్తాయమ్మా? రావు, ఇంకా పోయినాయి అంతే. అలా దర్శనం పోగొట్టుకున్నాడు. అవునా, తనకిచ్చిన పిలుపును పోగొట్టుకుని గుడ్డోడైపోయాడు. అవునా, మళ్ళీ తిరిగి అది రాలేదు. కానీ దేవుడు ప్రార్థన చేసుకుంటే ఆ సమయానికి వాడుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఒకసారి పోయిన తర్వాత మరలా రావడం చాలా కష్టం. సంసోను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ సంగతి అంతా మనకి ఉంటుంది. సంసోను దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు రాజు గురించి మనం ధ్యానిస్తే చాలా విషయాలు ధ్యానించుకోవచ్చు. సౌలు ప్రియమైన దేవుని కృపను పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్లో ఆ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందట. ఏమైంది? సౌలును విడిచిపోయి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి అతను వెరిపిస్తుందట. పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అందుకే దావీదు ఇందాక మనం చదువుకున్నాం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకని ప్రార్థన చేశాడు లేదండి? సౌలుకు తీసాడు దేవుడు, అది దావీదుకు తెలుసు. అందుకే ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అది తీసేయద్దు ప్రభా, ఇది పోయింది, అది కూడా పోతే నీ సన్నిధికి వచ్చే అవకాశం ఉండదు. దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అర్థం? దేవుని సన్నిధి నుంచి దేవుడు వెలివేస్తాడు. ఒక ఏంటండి, ఏశావును వెలివేసినట్లు వెలివేస్తాడు. అందుకని దావీదు ప్రార్థన చేశాడు. సో సౌలు దురాత్మను పొందుకున్నాడు, అవునా, ఆత్మను పోగొట్టుకున్నాడు, దురాత్మను పొందుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అవునా, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన యుద్ధంలో చచ్చిపోయాక ప్రియమైన దేవులారా, ఒక అమాలేకుడు కిరీటాన్ని పట్టుకుని దావీదు దగ్గరికి వచ్చి, ఆయన చచ్చిపోయాడండి, ఈ కిరీటం నీ దగ్గర తీసుకొచ్చాను. కిరీటం పడిపోయింది, రాజ్యం పోయింది. అర్థమైందండి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మళ్ళీ తిరిగి అది వస్తుందా? రాదు, అంతే, అయిపోయిందన్నమాట. ఇంకో దగ్గర ప్రభు దేవుని వాక్యం మాట్లాడుతూ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, సౌలునకు నా కృప దూరము చేసినట్లు నీకు కానీ నీ సంతానానికి కానీ నా కృపను దూరం చేయను అంటాడు. సౌలు కృపను పోగొట్టుకున్నాడు, మళ్ళీ పొందుకున్నాడా? పొందుకోలేదు. అర్థమైందండి? ఇంకో ఆయన గురించి మనం తెలుసు, ఇస్కరియోతు యోధా గురించి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనంలో పేతురు భక్తుడు అంటున్నాడు, ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలుడని పిలువబడాలి. దేవుడు 12 మంది శిష్యులకి అపోస్తలుని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడమ్మా? అపోస్తలు అంటే పంపబడిన వారు. దేవుడు లోకంలోనికి 12 మందిని పంపిద్దామని ఏర్పాటు చేసుకుంటే ఇస్కరియోతు యోధా డబ్బు పిచ్చోడైపోయి ఏం చేశాడమ్మా? పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఉరిపోసుకుని చచ్చిపోయాడు. అవునా కదండి? ఇస్కరియోతు యోధా ఆ యొక్క సేవను, అవునా, ఎంత గొప్ప పేరు అండి, అపోస్తలుడు అని పిలువబడ్డం గొప్ప పేరు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అపోస్తలుడుగా ఉండాల్సినోడు అది పోగొట్టుకుంటే ఆ ప్లేస్లో ఇంకొక అతన్ని నియమించారు. సో ఇస్కరియోతు యోధా ఆ యొక్క అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా కొంతమంది పోగొట్టుకుని మళ్ళీ రాలేదు. సంసోను దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, బిలాం పోగొట్టుకున్నాడు, అవునా, సౌలు పోగొట్టుకున్నాడు, తర్వాత ఏంటండి ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్నాడు. అలా కొన్ని పోయినవి మరలా తిరిగి రాలేదు. అందుకే ఈ దినాన నీవు ఇలాంటివి పోగొట్టుకోవద్దు. ఇలాంటివి చాలా విలువైనవి. అర్థమవుతుందండి? గత సంవత్సరం నువ్వేం పోగొట్టుకున్నావో నాటి విలువ ఎంత మళ్ళీ తిరిగి సంపాదించగలమా? సమయాన్ని తిరిగి తెచ్చుకోలేం.
ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి తిరిగి మనం మళ్ళీ తిరిగి దొరుకుతాయి అని చెప్పలేం. అవునా? కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. నా జీవితంలో, మీ జీవితంలో కూడా అలాగే అయ్యి ఉంటాయి. అర్థం ఉందండి? మరి మీకు బాధ అనిపించలేదా? ఎప్పుడు బాధ అనిపించలేదా? చాలా బాధ అనిపిస్తుంది. అవునా? మనం కష్టపడి సంపాదించుకుంది అది నేలపాలైనప్పుడు, అవునా, పోగొట్టుకున్నప్పుడు నిద్ర పట్టదు. అవునా కదండి? చాలా బాధ అనిపిస్తాం. డబ్బులు, అవునా, పోగొట్టుకుంటాం, ఉద్యోగం పోగొట్టుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటాం, పేరు పోగొట్టుకుంటాం. అవునా కదండి? ఎన్నో పోగొట్టుకుంటాం. అవునా? కొన్నిసార్లు అవి వస్తాయని చెప్పలేం. డబ్బులు పోతే పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకుంటాం చెప్పలేం. కొన్ని పోతే తిరిగి రావు. అందుకే వాటిని పోగొట్టుకోకూడదు ప్రియమైన దేవులా. కాబట్టి దినాన నీవు ఒకవేళ ఏమన్నా పోగొట్టుకుంటే మరి తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిటిని రికవర్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తారు. అవునా? దావీదు విషయంలో దేవుడు సహాయం చేసినట్లు కొన్నిటిని రికవర్ చేసుకోవచ్చు, కానీ అన్నిటిని మనం రికవర్ చేసుకోలేం. కాబట్టి దినాన ఉన్నవి పోగొట్టుకోకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఉన్నవి పోగొట్టుకోకుండా మనం ప్రయత్నము చేయాల. మనకేమున్నాయి, మాకేముందని అంటారు. అలాగే అనొద్దు. ఉన్నాయి. రక్షణ ఉంది, పోగొట్టుకోవద్దు. విశ్వాసం ఉంది, పోగొట్టుకోవద్దు. పరిశుద్ధత ఉంది, పోగొట్టుకోవద్దు. నీతి ఉంది, పోగొట్టుకోవద్దు. నమ్మకత్వం ఉంది, పోగొట్టుకోవద్దు. ఇంకా ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి ఏవి పోగొట్టుకోవద్దు. నువ్వేమీ పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. అర్థమైందండి? నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే పోగొట్టుకుంటావు. చీకట్లో పాపంలో జీవిస్తే పోగొట్టుకుంటావు. రక్షణానందం దావీదు పోగొట్టుకున్నాడు పాపం చేసి. రక్షణ ఆనందమే ఎగిరిపోయింది, ముఖంలో సంతోషమే లేదు. అర్థమైందండి? పాపం చేసిన వాళ్ళు సంతోషం ఉండదు. అర్థమైంది? పక్కన ఉన్న వాళ్ళు కూడా సంతోషం లేకుండా చేస్తాం. అలాంటి పరిస్థితులు మనం ఉంటూ ఉంటాం. అందుకనే వాటిని మనం పోగొట్టుకోకూడదు ప్రియమైన దేవులా. కాబట్టి దినాన కృపను పోగొట్టుకోకూడదు, ఆత్మను పోగొట్టుకోకూడదు. అవునా? నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే ప్రియమైన దేవులా భక్తుడైన పౌలు గారు అంటారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. పోగొట్టుకుంటారేమో, అదే భయముతో ఇది ఎక్కడ పోద్దో ఈ రక్షణ అని ఏం చేయాలట? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలట. అవునా? రక్షణే కదా ఉచితంగా పొందలేదు. యేసయ్య ప్రాణం పెడితే మనకు వచ్చింది. అది రక్షణ ఎలాగొచ్చిందమ్మా? యేసయ్య ప్రాణం పెట్టి మనకు రక్షణను ఉచితంగా ఇచ్చాడు. అది ఉచితం కాదు. అర్థమవుతుందండి? ఉచితం కానే కాదు. ఇప్పుడు ఎవరైనా ఈ సెల్ ఫోన్, మా తమ్ముడు సెల్ ఫోన్లు మొన్నటి వరకు ఇదొకటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది. నాకు తెలిసి 2003 సంవత్సరం నుంచి సెల్ ఫోన్లు వాడుతున్నాను. 2002, 2003 నుంచి. అవునా? ఇప్పటికి 2023, 20 సంవత్సరాల సెల్ ఫోన్ నేను డబ్బులు ఇవ్వకుండా నా తమ్ముడు ఇచ్చినవి వాడుకుంటూ వచ్చాను. ఇది ఒకటే డబ్బులు ఇచ్చి కొన్నాను, సెకండ్ హ్యాండ్లో. మరి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకపోతే బాగోదు. మా వాడు వద్దన్నా కూడా నేను వద్దులేరా ఉంచు అని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు షాప్ తీసాడు, షాప్ లేదు. ఇప్పుడు కూడా మనం ఉచితంగా తీసుకోవాడు. తమ్ముడు అన్నయ్యని ఇచ్చేవాడు, సేవకుడని ఇచ్చేవాడు. అవునా? తీసుకునేవాడిని. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అవునా కదండి? ఇప్పుడు ఉచితంగా ఇచ్చాడని మనం నిర్లక్ష్యంగా ఉండొచ్చా? ఉండకూడదు ప్రియమైన దేవుడా. అర్థవుతుందండి? ఒక సెల్ చేతులను జారిపోయి పడిపోయి డిస్ప్లే పోయింది. చాలా బాధ అనిపించింది. అవునా? నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఎంత నిర్లక్ష్యంగా వాడాను సెల్ ఫోన్ అని. అర్థమవుతుందండి? అదొక్కటే. ఇక మిగిలినవన్నీ కూడా డిస్ప్లే పోయింది తప్ప మిగిలినన్ని సెల్ ఫోన్లు ఉచితంగా ఇచ్చినా కూడా జాగ్రత్తగానే వాడుకున్నాను. హల్లెలూయా. మనం అద్దీంట్లో ఉంటాం, మన ఇల్లు కాదు, కానీ జాగ్రత్త వాడుకోవాలి. మన సొంత ఇల్లు అన్నట్టు వాడుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇది ఎవరో బయట వాళ్ళు ఇల్లు అనుకున్నాం అనుకోండి, నీకు సొంత ఇల్లు దేవుడు ఇవ్వడం. అర్థమైందా? అందుకే నీ ఇల్లు కాకపోయినా నువ్వు నమ్మకంగా ఉండాలి, అప్పుడే దేవుడు దీవిస్తాడు. కాబట్టి దినాన గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రక్షణ ఏంటండి చెప్పండి? దేవుడు ప్రాణం పెట్టి మనకు ఇచ్చింది. హల్లెలూయా. ఎంతో విలువైంది. కాబట్టి అవునా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని సేవకులు చేస్తున్న పరిచర్య ఏంటంటే చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని
మిమ్మును వేడుకొనుచున్నాం. మేము చేస్తున్న పని ఏంటంటే, బాబు మీరు కృప పొందారు, దేవుని దీవెన పొందారు, రక్షణ పొందారు, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. గద్దించిన, ప్రేమించిన, అవునా, ఈ బోధ చేసిన ఏం చేస్తున్నాము? మీరు దేవుని కృపను పొందారు, అది వ్యర్థం చేసుకోవద్దని చెప్తున్నాను. అది పోగొట్టుకోవద్దు. సౌలు పోగొట్టుకున్నాడు, మళ్ళీ పొందుకున్నాడమ్మా? పొందలేదు. ఇప్పుడు నువ్వు కూడా పోగొట్టుకున్నావు, మళ్ళీ పొందుకోలేవు. జీవితంలో నువ్వు దీన్ని తిరిగి పొందుకోవడం చాలా కష్టం. అందుకే ఆ పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని బతిమలా ఆడుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? బతిమలా ఆడుకుంటున్నాం. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. కాబట్టి దినాన యేసుప్రభువు వారి పట్ల తండ్రి అయిన దేవుడు ఏ చిత్తం కలిగి ఉన్నాడో మన పట్ల కూడా దేవుడు అదే చిత్తం కలిగి ఉన్నాడు. మనమాట ప్రియమైన దేవుడులారా, అవునా, ఏమీ పోగొట్టుకోకుండా ఉండడం దేవుని చిత్తం. చూడండి యేసుప్రభువు వారు ఏమన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉంది. హల్లెలూయా. ఏమంటున్నారు యేసయ్య? విన్నారా? నాతో పాటు చెప్పండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నారంటే, నా పట్ల తండ్రి చిత్తం ఏంటంటే, తండ్రి నాకు ఎంతమంది ఇచ్చాడో, ఎన్ని ఆత్మలు ఇచ్చాడో, ఏ ఒక్క ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడకుండా, ఏ ఒక్కరు సమాధిలో ఉండిపోకుండా అంత్యదినమున తిరిగి వారు లేవడమే, వారిని లేపడమే నా పని అంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని పోగొట్టుకోకుండా నిన్ను నన్ను లేపి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడమే తండ్రి చిత్తం అట. హల్లెలూయా. మరి మన పట్ల కూడా అదే చిత్తం. నువ్వేం పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 17వ వచనం 24వ వచనం చదివితే ఒక మాట కనిపిస్తుంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీవు లోబడితే నీది ఏదీ పోయి ఉండదు. 24వ వచనం చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. నీ డేరా క్షేమ నివాసమనియు నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. నీ వస్తువులన్నీ ఉంటాయి, అవునా, అన్నీ అలా ఉంటాయి. అలా ఉండేలాగా దేవుడు దీవిస్తాడు. అది మంచిదే కదమ్మా. పోగొట్టుకోవడం మంచిదా, పోకుండా ఉంటే మంచిదా? మేము ఒకసారి ఇంటికి తాళం వేయడం మర్చిపోయి వెళ్ళిపోయాం 2 రోజులు. అర్థమైందండి. ఫ్రంట్ డోర్కి వేసాం కానీ బ్యాక్ డోర్కి వేయలేదు. అర్థమైందండి. అది అలాగే ఉంది, అవునా. మా హౌస్ ఓనర్ ఫోన్ చేశారు 2 రోజుల తర్వాత. ఫోన్ చేసి, పాస్టర్ గారండి డోర్ వేయలేదండి, లోపలికి గడపెట్టలేదండి. పర్లేదు ఉంచండి, మా వస్తువులు ఎక్కడో పోవు, అలాగ ఉంచండి అని చెప్పాం. అంతే. వచ్చి చూసుకుంటే ఏం పోలేదు. హల్లెలూయా. అర్థమైందండి. అలా ఎన్నిసార్లు, అవునా అండి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు రాత్రులు అయితే ఒక్కోసారి గడిపెట్టడం మర్చిపోయి పడుకునిపోతాం. అర్థమైందండి. దేవుడే కాపుదల. హల్లెలూయా. అవునకండి. ఎన్నిసార్లు దేవుడు కాపాడుతున్నాడు. మనం నిర్లక్ష్యంగా ఉంటున్నా దేవుడు కాపాడుతున్నాడు. అలాగే నిర్లక్ష్యంగా ఉండమని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి, అవునా. అందుకని దేవుడు మన వస్తువులన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటాడు. అయితే ఈరోజు నీకున్నవన్నీ కాపాడబడాలా. అది డబ్బే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, లేకపోతే నీకున్న రక్షణే కావచ్చు, నీకున్న ఆనందమే కావచ్చు, అవునా, నీకున్న కృపనే కావచ్చు, నీకున్న ఆత్మనే కావచ్చు, అవునా. అది ఏమవ్వాలంటే దేవుని చేతిలో పెట్టాలి. ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెడితే అవి భద్రంగా ఉంటాయి. పౌలు గారు అదే పని చేశారు, మనం కూడా అదే పని చేద్దాం. తిమోతి రాసిన 2వ పత్రికలోనికి రండి. మొదటి అధ్యాయంలోనికి రండి. మొదటి అధ్యాయము 12వ వచనం 13, 14 వచనాలు చదువుదాం. 2వ తిమోతి మొదటి అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ
నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. నేను ఆయనకి అప్పగించిన దాన్ని నువ్వు దేవుడికి అప్పగించి ఏదైనా సరే ఏది పోగొట్టుకో. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవునికి అప్పగించుకోండి, ఏమీ పోగొట్టుకో. హల్లెలూయా. దేవునికి ఏదైతే నువ్వు అప్పగించుకున్నావో అది పోదు. అది నీ ఆత్మే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ పిల్లల జీవితమే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరికి అప్ప చెప్పాలి? పౌలు గారు ఏం చేశారు? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముచున్నాడు. హల్లెలూయా. ఏ సందేహం లేదు. సందేహం ఉంటేనే మనం ఎవరికి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు తాళాలు ఎవరికైనా ఇచ్చి వెళ్తాం. అనుమానం ఉంటే ఇచ్చి వెళ్తాం ఏంటి? ఏమో. అనుమానం లేకపోతే మనవాళ్ళు మంచివాళ్ళు అయితే బాబు వస్తాడు తాళాలు ఇవ్వండి అని ఇచ్చి వెళ్తాం. అనుమానం ఉంటే ఏమో వచ్చేంతరం బయట నిలబడరా అంటాం. లేకపోతే మనం ఒక గంట ముందు వచ్చేస్తాం. అంతే కదండి. అంతేనా? చేస్తాం చేయమా? అంతే చేస్తాం. అందుకని మనకి దేవుడి మీద విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఆయనకి అప్పగిస్తాం. ఏం చేస్తామమ్మా? నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరం, నీ భవిష్యత్తు, నీ కెరీరు అన్నిటినీ ప్రభువుకి అప్పగించు. ఆయన కాపాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అప్పగించాలి. రెండోది ఏం చేయాలో చూద్దాం. చూడండి, 14 వచనం చూద్దాం. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. రెండు జరగాలి. అప్పగించాలి, కాపాడుకోవాలి. అప్పగించేయాలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్పగించి పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకుంటూ ఉండాలి. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలి. నేను కాపాడుకుంటున్నాను కదా అని దేవుడికి అప్పగించడం మానకూడదు. దేవునికి అప్పగించాను కదా అని నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా నీకున్నవన్నీ కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీకున్న విశ్వాస్యత, నీకున్న పరిశుద్ధత, నీకున్న నీతి, నీకున్న భక్తి, అవునా, నీకున్న రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. అవి పోయేంటి మళ్ళీ రావు. చెప్తున్నాను, అర్థమైందండి? అవునా. కన్యత్వం పోతే వస్తుందా? రాదు. నమ్మకత్వం పోతే అలా రాదు. పరిశుద్ధత పోతే రాదు. రక్షణ పోతే రాదు. నీతి పోతే రాదు. పోతే ఇంక రావు. అంతే. అందుకని దినాన ప్రియమైన దేవుడా, ఇప్పుడే మనం ఏం చేయాలండి? కాపాడుకోవడం మంచిది. ఏంటమ్మా? కాపాడుకోవడం దేవుని చిత్తం. ఏంటమ్మా? ఏమీ పోగొట్టుకోకుండా కాపాడుకోవడం దేవుని చిత్తం. అవునా కదండి? సో ఈ దినాన ప్రియమైన దేవుళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్న వాటి కోసం ప్రార్థన చేయి. ప్రభు కనికరిస్తే మరలా తిరిగి వాటిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. వాచ్ పోగొట్టుకున్నాను, మళ్ళీ కొనుక్కోవడానికి మా అమ్మగారు ఇచ్చారు డబ్బులు, నా దగ్గర లేవు. అవునా. 6 నెలలు అలాగే తిరిగాను. అవునా. తెలిసింది మా అమ్మగారికి. అవునా. వాచ్ కొనుక్కోనాలని ఇచ్చారు. సంతోషమే. కానీ పోయినందుకు ఎంత బాధ. మంచి వాచ్ పోయింది. ఇంచుమించు అలాంటి వాచే కొనుక్కున్నాను, కానీ పోగొట్టుకున్నాం. ఎంత బాధో. ఎన్ని నెలలు అది పోయిందని బాధో. అవునా. కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోలేకపోయాం. ఇంకోటి కొనుక్కున్నాను కానీ అది దొరకలేదుగా. అది దొరికితే సంతోషం. అవునా. కానీ సెల్ ఫోన్ పోయింది, అదే దొరికినందుకు చాలా హ్యాపీ అయిపోయాం. పట్టజాలంత ఆనందం అనిపించింది. అవునా. కానీ అదే దొరికితే పర్వాలేదు, మళ్ళీ అది దొరుకుతుందని గ్యారెంటీ లేదు. అందుకని ఇదేనా ఇప్పుడు మనం ఇంకా చీకట్లో ఉండడం దేవుని చిత్తం కాదు. నిర్లక్ష్యంగా ఉండడం దేవుని చిత్తం కాదు. పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. అవునా. పోగొట్టుకున్నవి పొందుకోవడం దేవుని చిత్తమే, కానీ అన్నీ సాధ్యము కాదు. కానీ ఉన్నవి దేవుడు నీకేదైతే ఇచ్చాడో అది పోగొట్టుకోవడం మాత్రం దౌర్భాగ్యం. అది పోగొట్టుకోవడం. నీకు రక్షణ ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఆత్మనిచ్చాడు. అవునా. కానీ ఇంకా ఎన్నో ఇచ్చాడు. అవి ఏవి పోగొట్టుకోవద్దు దయచేసి. వాటిని పోగొట్టుకున్నావంటే మళ్ళీ తిరిగి సౌల్లాగా పొందుకోలేవు. అర్థమవుతుందన్న మాటలు. కాబట్టి దినాన ప్రియమైన దేవుడా, ఉన్న వాటిని కాపాడుకుందాం. హల్లెలూయా. ఎలా కాపాడుకుందాం? ఒకటి, దేవునికి అప్పగించి. రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ, అది గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న ఆ మంచి పదార్థమును పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలి. ఆత్మతో నింపబడి ఇవన్నీ కాపాడుకుంటూ ఉంటే అది నీకు ఆశీర్వాదం, నీకు ఆనందం, దేవునికి మహిమ, నీ కుటుంబానికి కూడా క్షేమం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలైనా. మేము అనేక విషయాలు ప్రభా
అయా చీకట్లో పాపంలో జీవిస్తూ నిర్లక్ష్యంగా జీవిస్తూ ప్రభా అయా అయా వాటి విలువ తెలియక ప్రభా అయా తండ్రి మేము కొన్నిసార్లు ప్రభా చాలా పోగొట్టుకుంటున్నాం తండ్రి, కానీ మళ్ళీ తిరిగి వాటిని పొందుకోలేకపోతున్నాము తండ్రి. అయ్యా అలాంటి పరిస్థితి ప్రభా ఈ 2024 సంవత్సరంలో రాకూడదు ప్రభా. మాకున్నవేవి ఇంకెప్పుడు పోగొట్టుకోకూడదు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీకు అప్పగించుకోకపోవడాన్ని బట్టే ప్రభా ఎన్నో పోగొట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా తండ్రి మీకు వందనాలయ్యా, మీకు ఇదిగో ఇప్పుడే అప్పగించుకొనిచున్నాము తండ్రి. మా కుటుంబాన్ని, మమ్ముల్ని, నన్ను, నా ప్రాణాత్మ శరీరాన్ని, నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభా అయ్యా మమ్ముల్ని మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మాకు కలిగిన సమస్తం మీకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. ఏది పోగొట్టుకోకుండా ప్రభా అయ్యా అన్నిటిని అనుభవించి మిమ్మల్ని స్తుతించులాగా మీ కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రం నాయన, అయ్యా మీకు వందనాలు స్తోత్రం నాయన. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా కాపాడుకుంటూ ప్రభా మెలకు కలిగిన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించగలట్టుకు సహాయం చేయనుకుంటూ ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసారు నమ్ముచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించారు నమ్ముచున్నాం. అయ్యా మీరు వాగ్దానం చేశారు నాయన, జకర్యా 9:12 వాగ్దానం చేసిన రీతిగా బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులరా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని వాగ్దానం చేశారు ప్రభా. ఈ దినం మీ దగ్గరికి వస్తే ప్రభా పోగొట్టుకున్న వాటికంటే ప్రభా డబుల్ ఇస్తానని కూడా వాగ్దానం చేస్తున్నారు ప్రభా. ఇదిగో యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని మీ దగ్గరికి వచ్చిన ప్రతి వారికి ప్రభా డబల్ మెజర్ బ్లెస్సింగ్స్ ప్రభా ఇహములోను పరములోను ఉండే ఆశీర్వాదములకు బిడ్డలను వారసులుగా చేసి మహిమ పొందమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసారు నమ్ముచ్చు. ఈ వర్తమానం వింటున్న ప్రతి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్. గట్టి చదవండి ఆమెన్.